ఫ్రెండ్స్, శైలి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఇది ఒక రొయ్యలు ఫ్రై అని ఆర్డర్ వచ్చిందండి నాకు. ఇది 5 kgs రొయ్యలు వాళ్ళే తెచ్చిచ్చారు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నావేని. ఈ రొయ్యలు ఫ్రై అనేది ఈరోజు మీకు చేసి చూపిస్తా, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. ఇగో కడాయి పెట్టాను. ఈ కడాయి వేడయ్యే లోపల రొయ్యల ఫ్రైకి కావాల్సినవి ఇగో ఫస్ట్ ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటీ కొత్తిమీర తీసుకొస్తానండి. నెక్స్ట్ మిగతా ఐటమ్స్ కారం, సాల్ట్, పసుపు, మసాలా, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూడండి బాండీ అయితే బాగా వేడయింది. దీంట్లో ఆయిల్ పోసుకుందామా. వేసాను కదా ఆయిల్. దగ్గర ఇది ఒక 1/2 కిలో ఆయిల్ వేసానండి. ఎందుకనంటే మనకి అక్కడ 5 kgs రొయ్యలు కాబట్టి 1/2 కిలో ఆయిల్ వేసుకున్నాను. దీనికన్నా ఎక్కువ పడుతుంది. కానీ నేను చేసిన రొయ్యలు ఫ్రై అనేది వేరే సపరేట్గా వెరైటీగా చేస్తున్నా. అదొకసారి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది ఏంటనేది చెప్తాను మీకు క్లియర్ కట్గా, ఓకే? ఈ నూనె అయితే వేడవని. ఆయిల్ అయితే వేడయింది. మనం ఫస్ట్ రొయ్యలు అనేవి ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఎందుకు ఆయిల్లో ఫ్రై చేయాలి అని అంటే, దీంట్లో చాలా వరకు వాటర్ ఉంటుందండి రొయ్యల్లో. ఎందుకంటే మనకి రొయ్యలు వాటర్లో ముంచే తీసిస్తారు. కొద్దిగా వేసుకున్నా. ఇది ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఇవి రొయ్యలు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఎంత ఆయిల్ అయితే వేసుకున్నామో మనకి ఫస్ట్ ఈ రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా స్టార్టింగ్ మనం వేసుకున్న ఆయిల్ రొయ్యి మొత్తం వేగిన తర్వాత అప్పుడు ఆయిల్ మనం స్టార్టింగ్ చేసిన ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూసారా, మీకు వీడియోలో కనిపిస్తుంది. వాటర్ అయిపోయింది, మొత్తం ఆయిల్ కనిపించట్లేదు. వాటర్లో చూసారా ఎలా ఉందో. ఇలా ఫ్రై చేయాలండి. ఫస్ట్ అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆనియన్స్ ఫ్రై చేసి ఆనియన్స్లో రొయ్యలు వేసేస్తారు. అలా ఎప్పుడు వేయకూడదు. మనకి కర్రీ అనేది నీసువాసన వచ్చేస్తుంది, రొయ్యలు నీసువాసన వస్తుంది. అలా చేసుకోకూడదు. జస్ట్ ఇలా ఇలాగ ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్ రొయ్యలు. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాలు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెడదామా. అప్పుడు ఈ రొయ్యలో ఎంతైతే వాటర్ ఉందో వాటర్ అనేది మొత్తం మనకి ఈ ఫ్రైలో క్లియర్గా తెలిసిపోతుందండి. మనము దీనివల్ల ఎంత లాభం పొందామనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. రొయ్య ఎంత వాటర్ పీల్చుకుంటుందో, మనకి తీసుకునేటప్పుడు ఎంత వెయిట్ వస్తుంది. మనం ఇప్పుడు 5 kgs తీసుకున్నామంటే మనకి 3.5 3 వస్తుంది అంతేని, అంతకుమించి ఎక్కువ రాదు. దాన్ని పొట్టు చెత్త ఇవంతా కలిపి, ఓకే? దీనికి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చిందో. చూసారా ఎంత ఆయిల్ అనేది ఉన్నది రొయ్యల్లో. ఎంత ఆయిల్ అనేది యాడ్ అయింది చూసారా. వాటరు. ఇప్పుడు ఈ వాటర్ అంతా మొత్తం పోవాలి.
నెక్స్ట్ ఈ రొయ్యలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ ఇందులో. చూసారా ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుంది ఆయిల్. ఈ ఆయిల్ అనేది మనకి రొయ్యలు మొత్తం ఇలాగా మొత్తం ఆయిల్లో మరగాలి, అంటే ఉడకాలన్నమాట. అలా ఉడికితేనే మనకి రొయ్య అనేది నీసు వాసన రాదు. ఓకే, మన ఆయిల్ మనకు మళ్ళీ యాజ్ ఇట్ ఈజీగా వస్తుందండి. ఏం టెన్షన్ పడద్దు మీరు. అంత ఆయిల్ వేసాము వేస్ట్ కదా, ఇలా చేయకూడదు అనే థాట్ వద్దు మీకు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు ఆయిల్ అనేది బయటికి తేలుతుంది, ఇంకొద్దిగా బయటికి రావాలి. క్లోజ్ ఒకసారి చూసుకుందామా. ఓకే ఇంకొక 10 నిమిషాలండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎంతవరకు వచ్చింది అనేది చూసుకుందామా. చూసారా ఆయిల్ అనేది వచ్చింది మనకి ఇలాగా. ఇది మనం వేసుకున్న స్టార్టింగ్ ఆయిల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రొయ్యలు అనేది మనం తీసుకుందామండి. లేదు అని అంటే ఇదే రొయ్యల్లో తీసుకుందామా. ఎందుకంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్కి తీస్తేనే బెటరు, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, తీసుకున్నాక నెక్స్ట్ వీడియో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నేను రొయ్యలు అనేది ఆయిల్ నుండి తీస్తాను. చూసారా సైడ్కి ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు అదే ఆయిల్లో ఇగో ఆయిల్, ఈ ఆయిల్ మనం స్టార్టింగ్ వేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ అని మనం ఏటి కూడా ఎక్స్ట్రా ఆయిల్ అయిన అవసరం లేదు అసలు. ఓకే, దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుందామా. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుందామా. దీంట్లో లైట్గా కాదు ఎక్కువనే, రొయ్యలు స్వీట్ ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి చూసారా ఎంత వేసానో. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదు లైట్గా తింటే లైట్గా పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఎందుకు ఇది నాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ఈ క్వాంటిటీ వేసాను. ఓకే, ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది మొత్తం బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే ఒకసారి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ టమాటా యాడ్ చేద్దామండి. టమాటా అనేది జస్ట్ ఆప్షనల్, అది మీ చాయిస్, అది వేసుకుంటే వేసుకోవాలి లేదంటే లేదు. అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఫస్ట్ అయితే ఇందులో ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదండి, లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. మళ్ళీ రొయ్యలు అనేది స్వీట్ కాబట్టి కర్రీ అంతా స్వీట్ లాగా ఉంటుంది, చూసుకొని వేసుకోండి. సరిపోతుంది 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి ఆయిల్లో.
టమాటా యాడ్ చేసి ఇస్తున్నా. లైట్గా వేసుకున్నా, ఒక్క టమాటా వేసాను, అది కూడా అది లైట్గా పులుపు ఉంటుందని వేసుకున్నాను అంతేని. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్, పసుపు అన్నీ వేసుకున్నాము. చాలామంది అడగచ్చు, రొయ్యలు వేసుకున్నాక పసుపు వేయచ్చు కదా అనేసి. ఎలా వేసుకున్నా ఒకటేనండి. ఓకే, పసుపు, నెక్స్ట్ సాల్ట్ కరెక్ట్గా వేసుకోండి, ఎందుకంటే అది ఫ్రై కాబట్టి. ఎక్కువ అయిందంటే మళ్ళీ మనం తక్కువైతే యాడ్ చేసుకోగలం, కానీ ఎక్కువ అయిందంటే తీయలేమండి. అందుకు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది నేను మొత్తం, అది చిన్న స్పూన్ కాబట్టి మీకు 6-7 స్పూన్లా కనిపించింది, కానీ పెద్ద స్పూన్ అయితే కరెక్ట్గా 3 స్పూన్స్ లెక్క అది కౌంటింగ్. ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్ ఏం వేయలేదు నేను. ఓకే, చూడండి, మసాలా పౌడర్ అనేది ఎప్పుడు వేయాలని చెప్తాను. ఇలా మొత్తం కలుపుకొని చూసారా. దీంట్లో ఇప్పుడు రొయ్యలు అనేవి వేసుకుందామా. మొత్తం రొయ్యలకి ఈ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకుందామా. ఓకే, చూడండి అలాగే. దీంట్లో ఇప్పుడు ధనియాల పౌడర్ వేద్దామా. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది మసాలా పౌడర్ అండి, మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఓకే, ఇది మొత్తం ఇప్పుడు కలుపుదామా. దీంట్లో ఇప్పుడు కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఇది యాడ్ చేద్దామా. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇగో కొత్తిమీర లైట్గా వేస్తున్నాను, లాస్ట్లోనే మిగతా కొత్తిమీర వేసుకుందామా. ఇప్పుడు మొత్తం ఈ కరివేపాకు అనేది, కొత్తిమీర అనేది మంచిగా కలుపుకుందామా. ఒక్క 2-3 నిమిషాలండి దీన్ని మూత పెట్టుకొని, ఎందుకంటే మొత్తం మనం వేసిన మసాలాకి, కారంకి, అన్నిటికీ రొయ్యకి పీల్చుకుంటుందా కారం అనేది, ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకే, ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఇలానే ఉంచుదామా.
రొయ్యల ఫ్రై అయిపోయిందండి. ఇది ఒకసారి మీకు ట్రై చేయండి. ఓకే, ఈరోజు సోమవారం కాబట్టి నేను టేస్ట్ చేయను. చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఎలా, ఎంత కలర్ఫుల్గా, కారం అన్నీ కరెక్ట్ సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రొయ్యల ఫ్రై అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.